అందరినీ తిట్టుడే. అప్పుడు కేంద్ర మంత్రులను తిట్టడము, వారికి దద్దమ్మని చెప్పడము, రండా అని చెప్పడము, తర్వాత ప్రతిపక్షాలలో ఉన్న రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు అందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టుకుంటా మాట్లాడు. ఎవరన్నా ప్రెస్ వాళ్ళు అరే ఒకసారి ఎట్లా మాట్లాడుతున్నట్టే వాళ్ళను బహిష్కరించడము. అంటే ఈ కల్చర్ ఏదైతే ఉందో, ఈ మాటలు మాట్లాడే కల్చర్ సుమన్ నిన్న చేసినాడు, అది కేసీఆర్ సూత్రధారి. అసలు నిన్న చెప్పు చూపించిందంటే అసలు కేసీఆర్కి చూపిస్తున్నా సుమన్ అని ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. అరే ఇది మాటలన్నీ కూడా కేసీఆర్ మాట్లాడేవాడు, ఈ బాలిక సుమన్ చెప్పు చూపించింది కేసీఆర్కే. పాపం మాటలో రేవంత్ పేరు తీసినాడు, కానీ నాకు అనిపిస్తుంది బాలిక సుమన్ చెప్పు కేసీఆర్కి చూపించినట్టు కనబడుతుంది. వారే ఆలోచించుకోవాలి. అధికారంలో లేరు, ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉండి తప్పుడు స్టేట్మెంట్స్ చేయడము, రేవంత్ రెడ్డి గారి పైన ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేయడము, ఈ టీఆర్ఎస్ నాయకులందరూ కూడా మానుకోవాలి. మీరు ఏదైతే అవినీతి చేస్తున్నారో, మీ హయాంలో అవినీతి అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు. ప్రజలందరూ మీకు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అసలు మీరు ప్రజలు మాకు ఎందుకు తిరస్కరించారు ఏంటి అని చెప్పి ఆలోచించుకొని సరిదిద్దుకోవాలి. కానీ మీరు అట్లానే చేస్తున్నారంటే ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా తగ్గే పరిస్థితులు కనబడట్లేదు. ఎందుకంటే ప్రజలు అసహించుకుంటున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ కానీ, బాలిక సుమన్ కానీ, ఇలాంటి వ్యక్తులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మేము ఓడిపోయినాము, మాకు పోలీస్ మాటలు ఎవరు కూడా వినటం లేదు, మాకు పెట్రోల్ కార్ లేదు, ఎస్కాట్ కార్ లేదు, ఇవన్నీ కూడా పాపము ఓడిపోయిన తర్వాత మనకి ఒక గుణపాఠం కలగాలి. అరే అధికార వాళ్ళందరి దిష్టి బొమ్మలు ధన్యం చేస్తారు. అంటే ఈ రాజకీయాలలో సుమన్ అర్థం తీసుకోవాలి. ఈ వ్యాఖ్యల వల్లనే నేను ఓడిపోయినా, నాకు కొద్దిగా బుద్ధి రాని అని చెప్పి ఆయన అనుకోవాలి, కరెక్ట్ చేసుకోవాలి. కానీ ప్రజలే మీకు మళ్ళొకసారి వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మీకు చిత్తు ఓడించి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు కూడా మీరు చూస్తారు. నిన్న ఒక మాజీ మంత్రి రిజైన్ చేసినాడు, ఈరోజు ఒక మాజీ ఎంపీ రిజైన్ చేసినాడు. అంటే అందరికీ టీఆర్ఎస్ పార్టీలో ఉంటే భయం అయిపోయింది. అరే మా ఫ్యూచర్ ఏంటి, మేము పోతామని చెప్పి చాలామంది ఒప్పుకోవాలి. ప్రజలు మాకు ఓడించినారు అని చెప్పి ఒప్పుకుంటే బాగుంటుంది. లేకుంటే మిమ్మల్నే ప్రజలు ఏదైతే ఓడించినారో మళ్ళొక్కసారి మీకు ఇంకెక్కువ గుణపాఠం ప్రజలే నేర్పిస్తారని చెప్పి నేను చెప్తాను. మన క్వశ్చన్స్ జయశంకర్ గారిని కూడా అవమానించిన వ్యక్తి కేసీఆర్. అట్లానే మన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పాపం వారు చనిపోయినప్పుడు వచ్చి పరామర్శించలేదు కేసీఆర్. గద్దర్ గారు పోయి కలవాలని అపాయింట్మెంట్ అడిగితే బయట 4 గంటలు వెయిట్ చేయించి మళ్ళా గేట్ నుంచే పంపించడం జరిగింది. అంటే ఏదైతే అధికారం కేసీఆర్ నెత్తికి ఎక్కిందో ఆ అధికారము మీరు ఇంకా మర్చిపోలేదు. ఓడిపోయినప్పటికీ కూడా వాళ్ళందరూ టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా, బాలిక సుమన్ ఒక చిన్న వ్యక్తి, ఆ బానిసత్వంలో కేసీఆర్ బానిసత్వంలో బాలిక సుమన్ ఒక చిన్న వ్యక్తి. ఆయన ఒళ్ళు దగ్గరించుకొని మాట్లాడుకోవాలి. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో ప్రజలందరూ కూడా నిన్న కమెంట్స్ చూస్తే అందరూ కూడా ఇదే ఎవరైతే ఏ పార్టీకి చెందిన వారైనా కానీ
అధికారం నెత్తికెక్కినప్పుడు అధికారంలో ఉండి పోలీస్ని ఇష్టం వచ్చినట్టు వాడుకొని తప్పుడు కేసులు పెట్టించడము, అందరినీ పిలిచి దబాయించడం. మీరు ఇట్లా చేయకుంటే మీ మీద SC/ST కేసులు పెడతాము, కొందరు నాయకులను మీరు టీఆర్ఎస్ పార్టీలో రాకుంటే మీ మీద తప్పుడు కేసులు పెడతాము, మీ భూమిని ధరణిలో డిస్ప్యూటెడ్ చేస్తాము. ఇవన్నీ కూడా అహంకారంతో కేసీఆర్ ఏదైతే చేసినాడో ఈ కేసీఆర్కి సరైన గుణపాఠం ప్రజలు నేర్పించారు. బాప్తిస్మాన్ని మర్చిపోతున్నాడు. సడన్లీ ఆయనకు ఉద్యమకారులు గుర్తొచ్చింది. కానీ మన జయశంకర్ గారు తెలంగాణ రావాలని ఎంత ప్రయత్నాలు చేశారు. వారి పాపము ఇంత ఆవేదన ఉండే